Hi everyone, welcome you to the next video of Easy English. సో ఈజీ ఇంగ్లీష్ అనే సీక్వెన్స్లో మనం ఇంగ్లీష్ని ఈజీగా మాట్లాడటం ఎలా అనే కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు లెసన్లో జరుగుతూ ఉన్న పనుల గురించి ఎలా తెలుసుకోవాలి. ఓకే, సో వెన్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ, హౌ టు సే అబౌట్ దెమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, టీచ్ చేస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, నేను టీచ్ చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు నేను అంటే ఐ అని తెలుసు కదా మీకు, ఐ. ఈ ఐతో మనము యామ్, ఈజ్, యామ్, ఆర్ చెప్పాం కదా. అందులో ఐ ఈజ్ అంటామా, ఐ యామ్ అంటామా, ఐ ఆర్ అంటామా? ఐ యామ్. ఓకే, సో ఐ యామ్, రైట్, ఐ యామ్. అదే హీ అయితే హీ ఈజ్, దే ఆర్, యు ఆర్. అలానే ఎక్కువ మంది గురించి చెప్పేటప్పుడు ఈ ఆర్ వాడతాం. ఓకే, దే ఆర్, మై ఫ్రెండ్స్ ఆర్. ఓకే, మై డాటర్ అండ్ మై సన్, ఇద్దరున్నారు కదా, ఆర్. ఇద్దరుంటే ఆర్ వాడతాం. ఒకళ్ళు ఉంటే ఈజ్ వాడతాం. ఆ ఒకళ్ళు నేనైతే ఐ యామ్ వాడతాం. ఈ యామ్ అనేది ఐ ఒక్కదానికే సెట్ అవుతుంది, ఐ యామ్ అంతే. మిగతావి ఒకళ్ళ గురించి చెప్పాలంటే ఈజ్, ఎక్కువ మంది గురించి చెప్పాలంటే ఆర్. సో టోటల్గా ఇప్పుడు అంటే ప్రజెంట్లో జరుగుతూ ఉన్న పని గురించి చెప్పాలంటే మనకి ఇంకొకటి జరుగుతూ ఉన్న పనులు అని చెప్పాను కదా, జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పాలంటే ఈ యామ్, ఈజ్, ఆర్ ఉన్నాయి కదా, వీటిని కరెక్ట్గా వాడడం తెలిస్తే అయిపోతుంది. తర్వాత అసలు పని ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి, టీచ్ కదా. టీచ్కి టీచింగ్, ఇంగ్ పెట్టాలన్నమాట, టీచింగ్. ఓకే, ఐ యామ్ టీచింగ్, ఐ యామ్ టీచింగ్. అదే నీవు టీచ్ చేస్తూ ఉన్నావు అని చెప్పాలనుకో, నీవు అంటే యూ కదా, యూకి ఏమొస్తుంది, ఆర్ కదా, యు ఆర్ టీచింగ్, ఐ యామ్ టీచింగ్. ఓకే, యు ఆర్ లిసనింగ్, యు ఆర్ లెర్నింగ్, హీ ఈజ్ వాచింగ్. ఓకే, వాచింగ్ అంటే చూస్తూ ఉండడం అనమాట, WATCHING. దీన్ని వాచింగ్ అంటారు, వాచింగ్, వాచ్ చేస్తూ ఉండడం. ఈ వాచింగ్ లాంటి మాటలే, వాచ్ చేయడం అంటేనేమో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, దాన్ని వాచ్ చేస్తాం. ఓకే, అటు జరుగుతూ ఉన్న సంఘటనని చూస్తూ ఉంటే వాచింగ్ అంటారు. అసలు ఏం జరుగుతుందో చూస్తాను అంటే అబ్జర్వింగ్. ఓకే, అదే కళ్ళతో చూస్తున్నాను అని చెప్పడానికి లుకింగ్, లుకింగ్ అంటే చూడడం. ఓకే, నోటీసింగ్, నేను నోటీస్ చేస్తున్నాను అని చెప్పడానికి నోటీసింగ్. ఈ మూడు ఈ మాటలన్నీ కూడా సినోనిమ్స్ అనమాట, అంటే సిమిలర్ వర్డ్స్. వాచింగ్, అబ్జర్వింగ్, నోటీసింగ్, లుకింగ్, ఓకే, సీయింగ్, ఇవి. రైట్, సో నేను వాచింగ్ అన్నాను ఎందుకంటే అక్కడ ఒక అతను కూర్చొని చూస్తూ ఉన్నాడు అనుకోండి, హీ ఈజ్ వాచింగ్ మీ. రైట్, అట్లనే యు ఆర్, మీరేం చేస్తున్నారు, లెర్నింగ్, LEARN, లెర్న్ అంటే నేర్చుకోవడం, దానికి ఇంగ్ పెడితే లెర్నింగ్, యు ఆర్ లెర్నింగ్. అండ్ దే ఆర్ ప్లేయింగ్, PLAY, ప్లే ఉంది కదా, దానికి ఇంగ్ యాడ్ చేస్తే చాలు. మీరు గమనించారు, అన్నిటికీ ఇంగ్ వస్తుంది, ఇంగ్. ఓకే, సో ఇంగ్ అంటే జరుగుతూ అని అర్థం అనమాట. ఉన్నది, ఉన్నాడు అనాలి కదా, అతను పరిగెడుతూ ఉన్నాడు అంటే హీ ఈజ్ రన్నింగ్. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు. యామ్ అంటే ఉన్నాను, ఆర్ అంటే ఉన్నారు. వారు ఆడుతూ ఉన్నారు అనాలనుకోండి, మనకి తెలుగులో అయితే ఉన్నారు చివరిలోకి వస్తుంది, కానీ ఇంగ్లీష్లో ఇక్కడే వస్తుంది, దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఐ యామ్ టీచింగ్, హీ ఈజ్ వాచింగ్, దే ఆర్ ప్లేయింగ్, యు ఆర్ లెర్నింగ్. ఓకే, సో ఇది జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పాలంటే మనము వాడాల్సినటువంటి సెంటెన్స్ ఇవి అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలంటే కావాల్సింది ఏంటంటే రకరకాల పనులని ఏమంటారు ఇంగ్లీష్లో అనేది తెలిస్తే మీరు చక్కగా మాట్లాడగలుగుతారనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు జరిగే పనులు చూద్దాం. ఓకే, వంట చేయడం ఉందనుకోండి, వంట చేయడం ఏమంటారు, కుక్ అంటారు. ఓకే, కుక్,
ఈ కుక్ అనే మాటకి ఇంగ్ యాడ్ చేస్తే ఏమవుతుంది? కుకింగ్, వంట చేయడం. తినడాన్ని ఏమంటారు? ఈట్. దానికి ఇంగ్ యాడ్ చేస్తే ఈటింగ్. తాగడాన్ని ఏమంటారు? డ్రింక్. ఓకే, డ్రింక్, డ్రింకింగ్. ఓకే, అట్లనే సమ్వాట్ వెళ్ళడాన్ని గో, గోయింగ్. గో అంటే వెళ్ళడం, రైట్? ఇంకా తెలుగులో రకరకాల పదాలు అంటే పనులు అనమాట, రకరకాల పనులు. అలానే ఎగరటం, జంప్. జంప్ అంటే ఎగరటం. ఓకే, ఇవి. ఇంకా చదవడాన్ని ఏమంటారు? రీడ్, ఆర్ఈఏడి, రీడ్. రాయడాన్ని ఏమంటారు? రైట్. ఓకే, నోట్ చేసుకోవడాన్ని ఏమంటారు? నోట్. ఓకే, అలానే మరి వండిన తర్వాత కుక్ చేసావు, కుక్ చేసిన తర్వాత వడ్డించాలి కదా, వడ్డించడాన్ని ఏమంటారు? సర్వ్, సర్వింగ్, సర్వ్. దీనికి ఇంగ్ యాడ్ చేసేటప్పుడు ఈ పోతుంది, ఐఎన్జీ వస్తుంది, ఎస్ఈఆర్విఐఎన్జీ, సర్వింగ్, సర్వ్. ఆ తర్వాత తినిన తర్వాత ప్లేట్లు తీసేస్తాం కదా, తీసేస్తే క్లీన్ చేయడం అంటారు కదా, క్లీనింగ్. ఓకే, బట్టలు ఉతకడాన్ని ఏమంటారు? వాషింగ్. అదే గిన్నెలు కడగడాన్ని కూడా వాషింగ్ అంటారు. ఓకే, స్నానం చేయడాన్ని బాతింగ్ అంటారు. ఇక్కడ కొంతమంది ఇంగ్లీష్ కొద్దిగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే బేద్ అంటారు. బిఏటిహెచ్ఈ ఉంది, బేద్, బిఏటిహెచ్ఈ. ఈ రెండిటికి డిఫరెన్స్ చెప్తాను. బాత్, బేద్. దీన్ని బేద్ అనాలి, ఇది దాగా పలుకుతుంది అనమాట. ఓకే, ద. ఇది త, రైట్? బాత్, బాత్, బెయిద్. డిఫరెన్స్ ఏంటి? బాత్ అంటే రోజు చేసేది బాత్, బెయిద్ అంటే నదిలోనో లేకపోతే స్పెషల్గా కొంచెం ఏదైనా పర్టికులర్గా అంటే బెయిదింగ్. ఓకే, సో బాత్, నార్మల్ బాత్. ఓకే, బాత్, బెయిద్. ఓకే, అలా అనమాట. తీసుకోవడాన్ని ఏమంటారు? టేక్. ఇవ్వడాన్ని ఏమంటారు? గివ్, రైట్? సో విసిరేయడాన్ని ఏమంటారు? త్రో, THROW, త్రో. దాన్ని పట్టుకోవడాన్ని ఏమంటారు? క్యాచ్, CATCH, క్యాచ్. ఓకే, పట్టుకోవడం ఉంటుంది చూసారా? ఈ క్యాచ్ అంటే ఈసిరేసిన దాన్ని పట్టుకుంటే క్యాచ్ అంటారు. అట్లా కాకుండా ఒక దేన్నన్నా ఇలా పట్టుకొని ఉంచామనుకో, దాన్ని హోల్డ్ అంటారు. హోల్డ్ అంటే కూడా పట్టుకోవడమే. హోల్డ్ అంటే మామూలుగా ఇప్పుడు ఒక కుర్చీనో లేదా ఏదో గోడ ఉంది, లేదా ఇంకేదైనా ఉంటుంది, దాన్ని అలా పట్టుకోవడాన్ని, సపోర్ట్ కోసం పట్టుకోవడమో లేదా దేన్ని పట్టుకోవడాన్ని హోల్డ్ అంటారు అనమాట. అలా కాకుండా ఈసిరేసిన దాన్ని పట్టుకుంటే క్యాచ్ అంటారు అనమాట. ఓకే, క్యాచ్, అలా అనమాట. ఓకే, సో క్యాచ్ అండ్ హోల్డ్, ఇవి. ఇలా మీరు రకరకాల వర్బ్స్ని తీసుకోవచ్చు. వర్బ్ అంటే ఏంటి? చేసేవన్నీ వెర్బ్స్. మనం ఏమేమి పనులు చేస్తామో వాటిని వర్బ్స్ అంటారు అనమాట. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో నేను చేస్తున్నాను ఇప్పుడు అని అనమాట. ఓకే, సో ఇక్కడ వీటన్నిటికీ కూడా జనరల్గా నౌ అని వస్తుంది. ఐఎమ్ టీచింగ్ నౌ. నౌ అంటే ఇప్పుడు. ఐఎమ్ టీచింగ్ నౌ. యు ఆర్ లెర్నింగ్ నౌ. దే ఆర్ ప్లేయింగ్ నౌ. మై మదర్ ఈజ్ కుకింగ్ నౌ. ద చిల్డ్రన్ ఆర్ జంపింగ్ నౌ, ఇప్పుడు. అండ్ రమేష్ ఈజ్ ఈటింగ్ నౌ. సో ప్రసాద్ ఈజ్ డ్రింకింగ్ నౌ. దే ఆర్ గోయింగ్ నౌ. అండ్ ధోని ఈజ్ క్యాచింగ్ నౌ, రైట్? అండ్ రీడ్, రీడ్ అంటే చదవడం. యు ఆర్ రీడింగ్, దే ఆర్ రైటింగ్, హీ ఈజ్ నోటింగ్, రైట్? అండ్ ఐఎమ్ హోల్డింగ్ సంథింగ్, పట్టుకొని ఉన్నాను. ఓకే, హోల్డింగ్ ఎ బ్యాగ్, రైట్? అట్లనే క్లీన్, సో దే ఆర్ క్లీనింగ్. ద సర్వెంట్ ఈజ్ క్లీనింగ్, ద సర్వెంట్ ఈజ్ క్లీనింగ్. అండ్ మై ఫ్రెండ్ ఈజ్ బాతింగ్ అనొచ్చు, లేదా టేకింగ్ ఎ బాత్ అనొచ్చు. టేక్ ఎ బాత్ అన్న, టేకింగ్ ఎ షవర్, అమెరికన్ ఇంగ్లీష్ టేకింగ్ ఎ షవర్ అంటారు. ఈజ్ టేకింగ్ ఎ షవర్. అందరూ షవర్లో స్నానం చేయరు కదా, మామూలుగా చేస్తారనుకోండి, టేకింగ్ బాత్ అనొచ్చు. అట్లనే బేద్, దే ఆర్ బేదింగ్ ఇన్ ద రివర్, దే ఆర్ బేదింగ్ ఇన్ ద రివర్. సో హీ ఈజ్ టేకింగ్ అ పెన్, హీ ఈజ్ టేకింగ్ ఎ చైర్, హీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఎ చైర్. ఓకే, అండ్ మై ఫ్రెండ్ ఈజ్ గివింగ్ మీ ఎ కాంప్లిమెంట్, పొగడ్తా, కాంప్లిమెంట్. దే ఆర్ థ్రోయింగ్ స్టోన్స్. ఇట్లా త్రోతో పాటు ఇంకోటి కూడా ఉంది, పెల్ట్.
కొంతమంది టెర్రరిస్టులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, పెల్టింగ్ స్టోన్స్, రాళ్ళు విసిరేస్తుంటారు చూసారా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. పెల్టింగ్ అంటే విసిరేయడం, పెల్టింగ్ స్టోన్స్. ఓకే, సో పెల్టింగ్ ఇలాంటి మాటలు మనకి ఎలా తెలుస్తాయి? నేను ఎన్ని చెప్పగలుగుతాను? మహా అయితే ఇంకొక 10-20 చెప్తాను నేను. ఓకే, మరి తెలుసుకోవాలంటే ఎలా? చిన్న చిన్న బుక్స్ ఉంటాయి కదా, స్టోరీ బుక్స్. ఆ స్టోరీ బుక్స్ చదువుతూ అందులో రకరకాల పనులు ఏవైతే ఉంటాయో వాటిని అండర్లైన్ చేసుకొని ఒక 100-150 తీసుకోండి. ఓకే, తీసుకొని మన రోజువారీ కార్యక్రమాల్లో ఏమేం మాటలు వాడతారు పనుల గురించి, ఆ పనుల గురించి మీరు బుక్స్లో ఎవరైనా అడిగి తెలుసుకోండి. లేదంటే కామెంట్ సెక్షన్లో మీరు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అని అడిగితే దానికి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో లెట్ us సీ దిస్. బేసిక్గా మనం ఏం చెప్పుకున్నామంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనుల గురించి ఎలా చెప్పాలి. ఐ యామ్ టీచింగ్ నౌ, ఐ యామ్ వాచింగ్ టీవీ, ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, ఇది స్ట్రక్చర్. ఇప్పుడు జరుగుతూ ఉంది అని అర్థం అనమాట. రైట్? సో ఇప్పుడు మనకి జరుగుతున్న పనులు ఎలా చెప్పాలి అనేది తెలిసింది కదా. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలనుకో. క్వశ్చన్ చేయాలంటే ఎలా అంటే ఇంగ్లీష్లో ఇక్కడ ఎవరు అంటే దీన్ని సబ్జెక్ట్ అంటారనుకో. కొంచెం గ్రామర్ లాగా అనిపిస్తుంది, బట్ వినండి. ఎవరు చేస్తున్నారు అనేది ఫస్ట్ ఉంటుంది, అప్పుడు వెర్బ్ ఉంటుంది అనమాట, యామ్ అనేది ఉంటుంది అనుకో. దీన్ని మనం క్వశ్చన్ చేయాలంటే సింపుల్గా ఈ యామ్ని ఇటు తీసుకొస్తే క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, అలానే హీ ఈజ్ లెర్నింగ్ అని అనుకో, దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఈజ్ హీ లెర్నింగ్ అవుతుంది. దే ఆర్ ప్లేయింగ్ అనుకో, ఆర్ని ఇటు తీసుకొస్తే ఆర్ దే ప్లేయింగ్ అవుతుంది. యు ఆర్ వాచింగ్, ఆర్ యూ వాచింగ్ అవుతుంది. ఓకే, సో ఇలా క్వశ్చన్ చేయాలంటే ఇలా చేయాలన్నమాట. రైట్? ఇప్పుడు అడుగుతాను, అతను ఇప్పుడు చదువుతున్నాడా అని అడగాలి. అతను అంటే హీ కదా, అతను ఇప్పుడు చదువుతున్నాడా, ఇప్పుడు అంటే ఈజ్ వాడాలి. సో ఈజ్ హీ రీడింగ్ నౌ, ఈజ్ హీ రీడింగ్ నౌ. అతను ఇప్పుడు రాస్తున్నాడా అనాలంటే ఈజ్ హీ రైటింగ్ నౌ, ఈజ్ హీ రైటింగ్ నౌ. వాళ్ళు వెళ్తున్నారా ఏమంటారు ఇంగ్లీష్లో? ఆర్ దే గోయింగ్. వాళ్ళు వెళ్తున్నారా? ఆర్ దే గోయింగ్. ఓకే, నీవు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా చెప్పండి. ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ, ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. ఇలా అనమాట. సో ఈజీనే కదా, అందుకే మన ప్రోగ్రామ్ పేరేంటి? ఈజీ ఇంగ్లీష్. రైట్? ఇప్పుడు నేను ఇంకొక టెక్నిక్ చెప్తా. ఏంటంటే చదువుతున్నాడా, వెళ్తున్నాడా, ఆడుతున్నాడా, వండుతున్నారా అని అడిగితే ఇలా ఈ వెర్బ్ని ఆక్సిలరీ వెర్బ్ అంటారు, దాన్ని హెల్పింగ్ వెర్బ్, బీ ఫామ్, దాన్ని ముందరికి తీసుకొచ్చేసా, అయిపోయింది. ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడగాలి. ఎక్కడ చదువుతున్నాడు అనాలి. చదువుతున్నాడా అంటే ఈజీ రీడింగ్. ఎక్కడ చదువుతున్నాడు ఇప్పుడు అని అడగాలనుకో, ఎక్కడా అని అడగాలంటే ఇక్కడ చూడండి, వేర్. వేర్ అంటే ఎక్కడా. ఎప్పుడు అంటే వ్యాన్. ఓకే, ఎలా అంటే హౌ. ఎలా చదువుతున్నాడు. ఎందుకు చదువుతున్నాడు అంటే వై. వీటితో ఈ నాలుగిటిని గుర్తుపెట్టుకోండి. వేర్ అనేది ప్లేస్ గురించి క్వశ్చన్ వేయాలంటే వేర్ అని అడగాలి. టైం గురించి అడగాలంటే వెన్ అని అడగాలన్నమాట. ఓకే, టైం గురించి వెన్ అని అడగాలి. ఓకే, ఇది టైం గురించి వెన్. ఎలా జరిగింది అంటే మేనర్. ఎలా, దాన్ని మేనర్ అంటారు. విధము, విధానము అంటే ఎలా అని అనమాట. ఎలా. ఓకే, ఎలా జరిగింది అంటే హౌ. ఎలా చదువుతున్నాడు, హౌ ఈజ్ హీ రీడింగ్. రైట్? అట్లనే ఎందుకు చదువుతున్నాడు అంటే రీజన్ అడగడం అనమాట. ఓకే, ఈ రీజన్ అడగాలంటే ఎందుకు అని అనమాట. సో ఇప్పుడు చెప్పండి, వేర్ అంటే ఎక్కడా. జోక్ ఉంది కదా, రమేష్ ఇల్లు ఎక్కడా, ఎక్కడో. అది కాదు, ఎక్కడ అంటే వేర్, ప్లేస్ గురించి అనమాట. అట్లనే వెన్, ఎప్పుడు. ఓకే, హౌ, ఎలా, వై, ఎందుకు. రైట్? ఇప్పుడు వీటిని వాడి మనం క్వశ్చన్స్ చేద్దాం. నేను అడుగుతాను, మీరు చెప్పండి. ఓకే, అతను ఎలా చదువుతున్నాడు. ఎలా అంటే మనకేం రావాలి గుర్తు, హౌ. తర్వాత క్వశ్చన్ ఎలా చేసాము, హీ ఈజ్లో ఈజ్ హీ అవ్వాలి, అతను కదా, ఈజ్ హీ. హౌ ఈజ్ హీ రీడింగ్, ఎలా చదువుతున్నాడు. హౌ ఈజ్ హీ ప్లేయింగ్, ఎలా ఆడుతున్నాడు. హౌ ఆర్ దే వర్కింగ్, ఎలా పని చేస్తున్నారు. ఓకే, హౌ ఆర్ యూ లెర్నింగ్, వై ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్, వై ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్, ఎందుకు నేర్చుకుంటున్నావు. ఓకే, ఇలా అనమాట. సో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, క్వశ్చన్ మాటలు. అవేంటో తెలుసా?
హూ, WHO, హూ అంటే ఎవరు, వాట్ ఏది, ఓకే, విచ్ ఇది కూడా ఏది అని అర్థం. కాకపోతే చాయిస్ ఉంటే విచ్ అనమాట. ఇప్పుడు నేను చాయిస్లు ఇస్తాను, క్వశ్చన్ వేస్తాను తర్వాత, ఢిల్లీ, బాంబే, కాల్కట్టా, విచ్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అంటే వీటిలో ఏది అని అడగడానికి విచ్ వాడతారన్నమాట. విచ్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అని కింద ఆప్షన్స్ ఇస్తారు. మామూలు డైరెక్ట్గా అడగడానికి వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ, రైట్? సో వాట్ అంటే జనరల్, విచ్ ఈజ్ స్పెసిఫిక్, ఉన్న వాటిలో ఏది సెలెక్ట్ చేసుకుంటాం అని అనడానికి. విచ్ బుక్ డూ యూ లైక్ అంటే నేను నీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను, వాటిలో ఏది అని అర్థం అనమాట. ఓకే, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్, అప్పుడు నేను ఆప్షన్స్ ఇవ్వాలి, నీ ఇష్టం, ఓపెన్ అనమాట. ఓకే, సో అది ఇవి వాడినప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా ఈ హూ వాడినప్పుడు ఈ హూ వాడినప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ అక్కర్లేదు ఇవి, ఎందుకంటే వీళ్ళెవరో తెలియనప్పుడు కదా మనం అప్పుడు హూతో ఈజ్ వాడతాం. ఓకే, హూ ఈజ్, రైట్. ఎవరు చదువుతున్నారు, హూ ఈజ్ రీడింగ్. ఎవరు పాడుతున్నారు, హూ ఈజ్ సింగింగ్. ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు, హూ ఈజ్ డ్యాన్సింగ్. అర్థమైంది కదా. సో ఇలా మనము జరుగుతూ ఉన్న పనుల గురించి ఎలా చెప్పాలి, వాటిని క్వశ్చన్స్ ఎలా అడగాలి, తర్వాత వాటిని స్పెసిఫిక్ పర్పస్లో క్వశ్చన్ ఎక్కడ, ఎప్పుడు, ఏంటి, ఎందుకు, ఎలా, ఇలా క్వశ్చన్స్ని అడగాలంటే ఎలా అడగాలి అనేది మనము తెలుసుకున్నాం. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక నోట్స్ తీసుకొని ఇవి నోట్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేయాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేసి ఇక నుంచి మీరు ఎవరితో మాట్లాడుతున్నా సరే ఇలా జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పాలంటే యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. సో వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడగండి. వాట్ ఆర్ యూ డూయింగ్, వై ఆర్ యూ క్రయింగ్, వెర్ ఈజ్ హీ గోయింగ్, ఓ హౌ ఈజ్ మై బాయ్ రీడింగ్, హౌ ఈజ్ హీ స్టడీయింగ్. ఓకే, అలాంటి క్వశ్చన్స్ అలా చేయాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద లెసన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ కొట్టండి అండ్ జస్ట్ సపోర్ట్ దిస్ ఛానల్. బాగా నేర్చుకోండి. విష్ యూ గుడ్ లక్.